ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజా ప్రకటనతో క్లారిటీ వచ్చేసిందా? కారు గుర్తు మీద గెలిచిన దానం ఇప్పుడు కాంగ్రెస్ గూట్లోనే ఉన్నట్లుగా తేల్చి చెప్పారు. దానం ప్రకటనతో అసెంబ్లీ స్పీకర్కు సమస్య తెచ్చిపెట్టారా? జరగబోయే పరిణామాలు తెలిసే దానం ఆ ప్రకటన చేశారా? ఇక స్పీకర్ నిర్ణయం ఒక్కటే మిగిలిందా? ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా? దానం నాగేందర్ ఫిరాయింపు కేసులో ఏం జరగబోతోంది? వాస్తు స్టోరీ. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో 5గురు పార్టీ మారారని రుజువు చేయడానికి ఆధారాలు లేవని ప్రతిపక్ష బీఆర్ఎస్ పిటిషన్ను కొట్టివేశారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. మిగిలిన 5గురు ఎమ్మెల్యేల వ్యవహారంపై ఇంకా స్పీకర్ తన తీర్పును ప్రకటించలేదు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా మరో ఎమ్మెల్యే స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. ఫిరాయింపుల కేసు వ్యవహారం సీరియస్ మలుపులు తిరుగుతున్న తరుణంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లుగా దానం నాగేందర్ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది సిటీగా మారాయి. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గాంధీ భవన్లోకి జంప్ చేశారు. పైగా లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేయడంతో తాను పార్టీ మారలేదని దానం చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఇతర ఎమ్మెల్యేలు ఎవరికీ ఇలాంటి ఇబ్బంది లేదు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలాంటి వివరణ ఇచ్చినా ఇబ్బంది తప్పదనే ఉద్దేశంతోనే దానం నాగేందర్ స్పీకర్కు వివరణ ఇవ్వడం లేదని సమాచారం. తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినట్లు రుజువు చేయడానికి బలమైన ఆధారాలు ఉండడంతో తనపై చర్యలు తప్పవని దానం భావిస్తున్నారని సమాచారం. అందుకే తాను కాంగ్రెస్లోనే కొనసాగుతున్నానని అందరికీ క్లారిటీ ఇచ్చేశారని తెలుస్తోంది. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే ధైర్యంగా ఎదుర్కోగలనని కూడా దానం ప్రకటించారు. దానం నాగేందర్ తనకు సంబంధించి ఆయనే స్వయంగా స్పష్టత ఇచ్చినందున అతి త్వరలోనే దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక స్పీకర్ దానంపై చర్యలు తీసుకుని మిగిలిన 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లు కొట్టివేస్తారనే చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.